ఒకప్పుడు స్కై ల్యాబ్ అని పెద్ద గొడవ నడిచింది. ఒకటేదో ఉల్క బై ఒక గ్రహంలో ఉన్నటువంటి శకలం విడిబడి భూమిని కొట్టబోతోంది. ఇంకేముంది భూమి మొత్తం బద్దలైపోతుంది. ప్రళయం రాబోతుంది. అప్పట్లో అందరూ ఆస్తులయన్నీ అమ్మేసేసుకుని దానాలు అయి గూడా జేసేశారు. ఆ తర్వాత అదెళ్ళి ఎక్కడో సముద్రంలో పడింది. పాపం దానం చేసుకున్నోళ్ళందరూ విలవిల్లాడిపోయారన్నమాట. ఇప్పుడు అట్లాంటిదేం అవ్వదు గానీ, తాజాగా ఎలన్ మస్క్‌కి చెందినటువంటి స్టార్‌లింక్ ప్రాజెక్ట్‌లోని ఉపగ్రహాల్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపు తప్పి భూమి మీదకొస్తుంది. నెల 15 శాటిలైట్ 35956 భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా హఠాత్తుగా పడిపోవడం ప్రారంభించింది. దాని మీద నియంత్రణ స్పేస్ ఎక్స్ కోల్పోయింది. దీని మీద ఆ సంస్థ వివరణ ఇచ్చింది. హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపల్షన్ ట్యాంక్‌లో గ్యాస్ అత్యంత శక్తివంతంగా బయటకు వెలువడింది. దీంతో ఒక్కసారిగా అది 4 కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం మొదలుపెట్టాయి. వారం రోజుల్లోగా భూ వాతావరణంలోకి వచ్చి కాలిపోవచ్చు అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. శనివారం ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా వెంటోటెక్ సంస్థకు చెందినటువంటి వరల్డ్ వ్యూ 3 అనే ఉపగ్రహం 240 కిలోమీటర్ల దూరం నుంచి హై రిజల్యూషన్ చిత్రాలు తీసింది. ఉపగ్రహాల నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా భూమికి ఎటువంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ చెప్తోంది.